వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాపి యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు. నా బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. బయటకు అయితే వచ్చేసాను. మా డాడీ మా మమ్మీ అయితే అక్కడ ఉన్నారు. నేనైతే బయటకు వచ్చేసా ఆ బండి దగ్గరికి అయితే. ఇంకా మమ్మీ రావాలి. మమ్మీ మమ్మీ కమాన్. మమ్మీ అయితే కట్టినంది క్లోజ్ చేస్తుంది. ఇక్కడ బండి తీస్తున్నారు. మా మమ్మీ అయితే ఇంకా రాలేదు, చూపిస్తాను. మమ్మీ మమ్మీ ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా. డాడీ డ్రైవింగ్లో ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? షాపింగ్కి వెళ్తున్నాం. మా హస్బెండ్, నేను పూర్ణ. ఎవరికి అంటే ఎల్లుండి పూర్ణ పుట్టినరోజు. మీకు వీడియోలో ఇంకా వివరంగా ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, పూర్ణ పుట్టినరోజుకి అన్ని విశేషాలు నేను వీడియోలో వివరంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. నా డ్రెస్ చూడడానికి అయితే బర్త్డే డ్రెస్. మా మమ్మీ అయితే వీడియో తీసింది, నేనైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. నేను మా డాడీ అయితే లోపలికి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామని. కిడ్స్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అంట. లిఫ్ట్ అయితే ఎక్కి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కిడ్స్ వేర్కి అయితే వచ్చేసాము. నేను అలా చూసుకుంటా వెళ్తున్నాను డ్రెస్సెస్ ఏమున్నాయా అని. మా డాడీ అయితే అక్కడ ఆగి ఏదో డ్రెస్ చూసారు, అది బాగా చూస్తున్నారు కొనాలా వద్దా అని. నాకైతే ఒక డ్రెస్ దాని మీదే కళ్ళు పెట్టాను ఫ్రెండ్స్. కొందామా వద్దా అని పెట్టాను ఫ్రెండ్స్. కానీ కొనలేదు, నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకని కొనలేదు ఫ్రెండ్స్. మీకు అక్కడ చెప్తున్నాను కదా, ఆ కలరే. మా మమ్మీ ఇంకా 5 years కిడ్స్ డ్రెస్సెస్ చూస్తుంది. నేనైతే ఇక్కడ డ్రెస్సెస్ పెట్టారు కదా, ఆ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను ఏ కలర్, ఏ డ్రెస్ తీసుకుందామా అని. నేను, మా డాడీ, మా మమ్మీ అయితే ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది చూడండి మీరు. అలాగ ఒకటొకటి చూస్తే ఏం డ్రెస్ తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలా అని తెలుస్తుంది కదా. అందుకనే నాకు ఈ కలర్ బాగుంది కానీ అంత పెద్ద కనిపించలేదు, అందుకనే. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ అవుట్ఫిట్ చూసేయండి. ఇదైతే సెకండ్ అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మా డాడీకి చాలా నచ్చేసింది. మా డాడీకి అయితే చూపిద్దాం. నాకు సిమెంట్ కలర్ అసలు ఇష్టం లేదు, చూద్దాం తీసుకుంటారో లేదో. ఇది వచ్చేసి థర్డ్ రెడ్ కలర్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. రెడ్ కలర్ ఎలా ఉందో మా డాడీకి అయితే చూపిద్దాం. ఇది థర్డ్. 3 ట్రయల్స్ అయితే వేసాను నేను. రేట్లు మాత్రం ఫ్రెండ్స్ అదిరిపోతున్నాయి. సమ్మర్లో ఎండల కన్నా రేట్లు ఎదిరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏంటో. ఇప్పుడైతే మా డాడీకి అయితే వైట్ షర్ట్ లేదు ఫ్రెండ్స్, అందుకని 3rd ఫ్లోర్కి అయితే వచ్చాము. నేను అక్కడ ఏంటంటే అక్కడ ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయో అనేది చూపిద్దామని అయితే బయలుదేరాలంటే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అలాగంటాను నేను, మీకు చూపిస్తాను. నా వెనకాల చూడండి, మీకు వింగ్స్ ఉంటే కూడా
సేమ్ డ్రెస్సెస్ కావాలంటే చాలా దొరుకుతాయి సిఎంఆర్ షాపింగ్ మాల్లో. అది కూడా ఉంది, మీరు చూడండి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి, ఇదైతే అవుట్ఫిట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎప్పుడన్నా సిఎంఆర్ షాపింగ్ మాల్కి వస్తే అన్ని విచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, కోట్స్ ఉన్నాయి, పెళ్ళికొడుకు డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉమెన్స్ కూడా లంగావాణి, సారీస్ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, రామరాజు పంచులు అయ్యి వేరే వేరే కంపెనీస్ పంచెస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ నేను పింక్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను. చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా డాడీకి తీసుకుందాం అనుకున్నాను కానీ వద్దన్నారు, అందుకని. మా డాడీ ఏం చేస్తున్నారు అనేది చూడడానికి వెళ్ళాను. నేను అక్కడ మాట్లాడుతున్నాను. బాయ్స్ తక్కువ కాస్ట్ ఉన్నాయి, గర్ల్స్ ఏంటో పెరిగిపోయినాయి, వాసిపోయినాయి రేట్లు అయితే. ఏంటో ఫ్రెండ్స్, మేము వచ్చి 1 hour అవుతుంది ఫ్రెండ్స్. మాది ఒక 15 minutes అయిపోయింది ఫ్రెండ్స్. మా డాడీ ఉన్నారు ఫ్రెండ్స్, 1 hour చేశారు ఫ్రెండ్స్. ఏంటో ఫ్రెండ్స్, తక్కువ ఒక్కటే తీసుకోమని వెళ్ళాము, 1 hour చేసాము. ఏంటో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే. అక్కడే నేను చెప్పాను, ఏం డాడీ ఒక్కటి తీసుకోవాలని 1 minute అయిపోతుంది అన్నాను. 1 hour చేసావా అని నేను తిడుతున్నాను. అదేంటి ఫాదర్ని తిడుతున్నాను అనుకోండి, అంటే అంటున్నాను అలాగా, అంతే, తిట్టను నేను. ఇక్కడ మా డాడీ మా మమ్మీ అయితే చూస్తున్నారు వైట్ షర్ట్. మా మమ్మీ మా డాడీ డిస్కషన్ అయితే పెట్టారు. లాస్ట్ మా డాడీ అయితే రామరాజ్ వైట్ షర్ట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. 1 hour చేశారు ఫ్రెండ్స్. నాకైతే చిరాకు వచ్చేసింది. 1 hour అలా చేశారు మా డాడీ. మా డాడీ అయితే 1 hour అయినా చేస్తారు, మాదైతే 1 hour అయింది 2 hours అయిందని అరుస్తారు. కానీ మా డాడీది అయితే 1 hour అయినా 2 hour అయినా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. అస్సలు మేమన్నా పట్టించుకోడు. ఏంటో డాడీ అవు డాడీ అని అంటే రావట్లేదు. ఇదేమో వింగ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. చూడండి, అన్ని సేమ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ట్వింగ్స్ సెక్షన్. ట్వింగ్స్ ఉంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. వాచ్ చేయండి, సిఎంఆర్ ఎప్పుడు మర్చిపోద్దు, రండి, ఓకేనా? ఇది ఇక్కడ జెంట్స్ వేర్ 3rd floor లో ఉంటుంది. మేము వెళ్ళాము, చూసాము. ఇవన్నీ పెళ్లి కొడుకుల కోటు, ఇవన్నీ సిఎంఆర్ లో ఎక్కువ. మేము షాపింగ్ ఎక్కువ సిఎంఆర్ లో చేస్తాం. ఇక్కడ చాలా బాగుంటది. పూర్ణి అక్కడ ఏం చెప్తుందంటే, ఇది అందరిది జెంట్స్ వేరే అని చెప్తుందండి, కానీ తనే తీసింది వీడియో కూడా. ఇది నేను తీస్తున్నాను. ఈ లోపల మేమేమో షర్ట్లు చూడడానికి వెళ్తున్నాము. పూర్ణి మొత్తం రౌండ్ అంతా తిరిగి పూర్ణమ్మే తీసుకుంది వీడియో. అదే పాపం డబ్బింగ్ ఇవన్నీ చెప్పుకుంటుంది. నేనేమో మేమిద్దరం చూస్తున్నాం అనమాట. అదిగోండి అక్కడ షాపింగ్ అయిపోయింది, వచ్చేసింది. పూర్ణమ్మ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. తిరిగి అయితే కాల్ నొప్పులు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళక జండు బొమ్మ రాసుకుని కాసేపు అయితే రిలాక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే కిడ్స్ వేర్ ముందు ఇలాగా పెట్టారు, పిల్లలు వచ్చి ఏం కావాలి అని చూసుకోవడానికి. నేనైతే అక్కడ రెయిన్ కోట్ ఉంది కదా, నాకు ఆ రెయిన్ కోట్ కావాలి అంటే వద్దు అని అన్నారు. మళ్ళీ జెంట్స్ సెక్షన్ కి వెళ్తే నాకు ఆ షర్ట్ కావాలంటే నేను వద్దన్నాను. అందుకని నేను రివర్స్ తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ దీనికైతే ఎంత రేటు పెట్టానో కొంటాడో, అదే మా అన్న దగ్గరకు వచ్చింది అనుకో రేట్ చూసుకుంటాడు. అదే మా పూర్ణితలకు అనుకో ఎంత రేట్ అవునా వాళ్ళ డాడీ నా కూతురికి అన్నానా అని కొంటాడు. మొత్తం ఇద్దరు షాపింగ్ అంతా చేసుకో, ఒక షర్ట్ ఒక డ్రెస్ కి ఎంతసేపు చేశారో షాపింగ్. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఫూల్ అనమాట. ఇది కింద లాస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కింద మొత్తం చీరలు ఇవన్నీ ఉంటాయండి. అదే చెప్తుంది, చీరలు ఇవన్నీ పూర్ణం చెప్తుంది చూడండి. అక్కడ సిల్క్ సారీస్ ఇంకా మెటన్ సారీస్ అవి ఉన్నాయి.
మీ పేరెంట్స్ కానీ ఎవరైనా గిఫ్ట్ చేస్తే చాలా సంతోషపడతారు. మీ అమ్మమ్మ మీ అమ్మమ్మకి కానీ మీ గ్రాని వాళ్ళకి కానీ వెళ్ళి గిఫ్ట్ చేశారు అనుకోండి, చాలా సంతోషపడతారు. అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా చేయండి, లేకపోతే ఫీల్ అవుతారు. ఓకేనా? ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.